తెలిసిరా నీపై మనసి నిలిపేనురా మనసిచ్చిన జవరాలిని మనసిచ్చిన జవరాలిని దరిచేరి నన్నేను నవమోహన నిన్నే కోరుతిరా నీదరి చేరుతిరా నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచేయరా తలపవు జవరాలి పైన సుందరాకార సుకుమార జాలి తలపవు జవరాలి పైన సుందరాకార సుకుమార పిడికౌగిట బంధించిన పిడికౌగిట బంధించిన అమరామృతం కోరి మధుసూదన లాల లాల ఏమండి చెప్పండి ఏంటండి ఇంతలో పట్టుబట్టిన ఊపిరాడు బట్టింది ఎవరు దీని పేరే ఊపిరాడని పట్టు కాసేపు ప్రాణం పోయేదని నిన్నే కోరితిరా నీదరి చేరితిరా నిన్నే కోరి నీదరి చేరి నన్ను దయచేయరా ఏమైందండి మీరు భయపడబాకండి మీరు భయపడబాకండి నేనెందుకు భయపడతాను మీకేమైంది అది కాదు లోపల ఏంది నా చప్పుడు లోపల చప్పుడా మీకు వినపడిందా అంతలా సౌండ్ వచ్చింది ఏంటండి నేను వెళ్ళి చూసి వస్తాను ఉండండి అమ్ము అనవసరంగా వచ్చాం మా ఇది చెప్పి కూడా రాలా గుమ్మస్తాలకు కూడా చెప్పకుండా వచ్చా ఏమండి లోపల 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 మీ రంగనాయకు వచ్చింది దాన్ని ఇంట్లో ఉంచిన సంగతి నాకు తెలియక నా నోటికి వచ్చినట్టు రావాలి నాకు కంప ముంచారు కదా ఎడు అటుకోండి ఇటు అది అది కాదండి ఏది కాదండి లోపల చాలే ఊరుకోండి అది మీ రంగనాయకు కాదు ఏమీ కాదు మా చెల్లెలు చిత్రండి ఎవరు మన చిత్ర అవునండి ఏనని అంతలా సౌండ్ వచ్చింది మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం గంధం నోరమని చెప్పిందా అదేమో చిన్న పిల్ల కదండి ఆ గిన్నె కాస్త కింద పడేసి బద్దలు కొట్టింది గిన్నె బాగాలు కొట్టుకుంది అదేనండి ఆడుకుంటే కింద పడేసి పగిలిపోయాడు అవునండి ఏమండి చెప్పండి అమ్మాయిని ఒకసారి పిలవండి ఏమండి సుబ్బారావు గారు మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు అదేమో మీ ముద్దుల మరదలు మీరు పిలవండి ఒకసారి ఏందే ఉసుకుసుకో ఏమని పిలిచారు ఇది ఉసుకు ఉసుకుకి రెక్కలేస్తారంటండి అంటే ఇప్పుడంతా లవ్ అట్లా నడుస్తుందండి లవ్ ఇట్ 3 పాదాల మీద నడుస్తున్నావు అంటే ఇప్పుడు అదంటే మీకు లవ్వా అది కాదు అట్లా పిలిస్తే బాగుంటుంది ఏమని పిలిచి అది పిలుపు సౌండ్ పెంచుకుంటారే అందంగా పిలవండి అదే ఆ సంగతి ఇందాక చెప్పు మనిషి కదండి అమ్మాయి అమ్మాయి మనిషి కదా అమ్మాయి కూడా మనిషేనా అమ్మాయి కూడా మనిషి అంటే అమ్మాయే మనిషి అవునండి ఏయ్ చిత్ర కమ్ ఆన్ ప్లీజ్ ఏం పిలుపండి మహానుభావ అది కాదులేండి చిన్నగా పిలిస్తే అర్థం కాదని చాలా వరకు యాలం పట్ల అరుస్తున్నా తరిసా యాలం పట్ల అరిసినట్టు అరిసారా అలా పిలవకూడదండి అమ్మాయి రావాలంటే హుషారుండాలి జోష్ ఉండాలి ఎంత హుషారుండాలి తెలుసా నేను పిలుస్తా మా చెల్లెలు అసలే సారంగ దర్యా అదే దాని కుడి భుజం మీద కడవ దాని గుట్టపు రేఖలు మెరియా అది రమ్మంట రాజుల చెరియా దాని పేరే సారంగ దర్యా దాని పేరే సారంగ దర్యా దాని ఎడం భుజం మీద కడవ దాని ఎడంటి రేఖలు మెరియా అది రమ్మంట రాజుల చెరియా దాని
దరియా లేకున్నా నడిస్తే కంకల్ కొప్పుల వల్లే దండల్ లేకున్నా చెక్కిలి గిల్గిల్ దొరి నవ్వులు నీ ఉరబుచ్చాల్ అది నవ్వితే వస్తాయి మురిపాల్ అది రమ్మంటే రాదుర చెలియా దాని పేరే సారంగ దరియా దాని కుడి భుజం మీద దాని గుట్టపు రైకలు అది రమ్మంటే రాదుర చెలియా దాని పేరే సారంగ దరియా దాని పేరే సారంగ దరియా దాని పేరే సారంగ దరియా. ఏ చిత్ర రావే. ఆకాశం ఉంది ఆకాశంలో ఇదేం మనుషులు బరాయించే వారం కాదే. అది కాదని అమ్మ కడుపు మాడ ఏందా ఇంతలా తోపు తోసావు? నేను తోయలేదు బావగారు, అమ్మ లోపల నుంచి తోసింది. మీ అమ్మ తోస్తే నా మీద పడ్డా, ఇటు నుంచి నేను తోస్తే అక్క మీద పడతా, అటు నుంచి అక్క తోస్తే మీ మీద పడతా. ఏమండి దీనికి తోపుడు అలవాటు ఏందండి? అది మా అమ్మ నేర్పించిన తోపుడు అలవాట సుబ్బారావు గారు. పదండి తోసుకుందాం, బాగుంటది. బాగానండి, ఒక రూపాయి ఇవ్వండి. ఏం జరిగింది? ఏం జరగాలి? ఏం లాభం వచ్చింది? ఏం లాభం రావాలండి? ఎంట్రన్స్ లో 100 రూపీస్ ఇచ్చా. అయితే నాకు 200 ఇవ్వు. అమ్మకి 100, నీకు 200. అసలు అమ్మ సర్వీస్ ఎంత, నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు? సొమ్ము కాఫీ తాగుతాను. కాఫీ తాగడానికి సొమ్ము ఎందుకే? ఏదైనా కాకావడం చూసుకొని ఖాతా పెట్టుకోండి. ఆడపిల్లకి అప్పిస్తారా ఏంటి? అయ్యో నీకు ఇంకా వ్యాపారంలో పట్టు దొరకలేదే. ఉండండి, ఇద్దాం అనుకుంటున్నా. ఏ జేబులో పెట్టామబ్బా? ఏమండి తొందరగా ఇవ్వండి. తినండి తినండి తినండి. నా సొమ్ము ఎంత తింటారు? తినండి. చెరువు తగింది, ఊరి మీద పడింది. మయ్య సంపాదించడం, మనం ఖర్చు పెట్టడం, తెంపు చేసామంతే. తినండి. బావా ఒకసారి పక్క పక్కన నిలబడు. అక్క పక్కన నిలబడు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? అది నిలబడమున్నావుగా. మనిషి నడిపిందండి అంటే జరగమని. అదే జరగమని. బాగలేదు. మక్క పక్క నిలబడితే ఒక స్మైల్, ఒక స్టైల్. మా కొట్లో టన్నులు ఉంది. ఏంటివి? చింతపండు ఉల్లిపాయ. ఎప్పుడు చింతపండు ఉల్లిపాయలేనా? అనకాపల్లి బెల్లం కూడా ముద్దలు ఉంది. నవమన్మధుడా అతి సుందరుడా నువ్వు వచ్చినా గరుడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నీ పలిచిన ఈ ఘనుడు చెల్లి ఎవరే ఎతగాడు ఇట్టే నా మనసును దోచాడు. వాడి చూపు దాడితో వేడి ఆవిరి రేటినే నీళ్ళు వెళ్ళబారాలినే వీణ మీద చల్లుగా గుండె చల్లని హాయిలో బిగి కౌగిళ్ళన్నీ ఎగలాగానే కౌగించారే నన్ను వంపుల్లో శుద్ధి చేశారే అదనాలతో నా శుభ్రేఖ రాసేవారు. అక్క ఎవరి కరిమొహం వాడు? ఏంది నాది కర్రీముఖమా? కర్రీముఖం కాదే, ఎర్రిముఖమా. ఒక అద్దం ఉంటే పట్ట పోయి దగ్గర చూసుకున్నాం. అన్నం తేలిపోతేవా? ఆగండి. ఎవరద్దం? మమ్మద్దం. మెమ్మద్దం ఎక్కడది? కళాయి పోయి కళ తప్పుంటుంది. బావా బావా ఓయ్ నీకు కావాల్సింది ఆ? నీకు కావాల్సింది నా దగ్గర ఉంది బావా. నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. ముందే తెలిసింది నీ లోపల ఉంది.
సరిపోతుందండి, ఇదే వ్యవహారం సరిపోతుంది. ఇప్పుడు నెల 15 రోజులు మించి ఇదే వ్యవహారం. ఎక్కడికన్నా పో, నీకు కావాల్సింది ఇదే వ్యవహారం. అంత న్యాయం చేశారు ఎవరన్నా. అది ఎన్ని రోజులు చెబుతారు ఇట్ట సొమ్ము తీసుకొని. బావా నా అద్దం తీసుకురానా? నీ అద్దం సైజు తక్కువ, బొమ్మ పిచ్చి మనం కనపడం. సుబ్బారావు గారు ఉండండి, కాసేపు నవ్వుతారా చెప్తాను. నెల 15 రోజుల నుంచి అభ్యాసం ఇంకేనండి, అంత ఎవరు చెప్పినట్టు చెబుతున్నారు. ఎట్ట బతుకుతున్నారండి? ఇంత జరిగిన తర్వాత అసలు ఎట్ట బతికారు మీరు నెల 15 రోజుల నుండి? ఎట్ట బతికేది ఏమన్నా, కొట్లో బెల్లం కొబ్బరి ఉంటుందిగా, అది తింటాం బతకడం. బస్తాలు బొరుగులు తిన శరీరం ఇది. సరేలేండి, వాళ్ళ అద్దాలు మీకు వద్దు, నా అద్దం మీకు ముద్దు. నా గదిలో కావలసిన అద్దాలు ఉన్నాయండి. ఏమండి మీరు నా గదిలో అద్దంలో మీ అందం చూసుకునే సమయానికి నేను ఎలా ముస్తాబై ఉంటానో చెప్పనా? అందమైన వాడా, చందమామ లాంటి వాడా, నీ అందమంతా చూసి నీ అందమంతా చూసి నీ మురిసిపోయా శానా. బావా అందమైన వాడా, చందమామ లాంటి వాడా, నీ అందమంతా చూసి నీ మురిసిపోయా శానా. నీ అందమంతా చూసి నీ మురిసిపోయా శానా. అందమైన వాడా, రైకాలంగడి నాదే, రాయలసీమలోన ఆ రైకాలంగడి నాదే. అందమైన వాడా. గదిలో చిన్నపిల్ల రాకూడదు. నేను వస్తా. అరే చెబితే ఏం చేస్తావు నువ్వు గదిలో? బావా మమ్మీ అని చెప్పింది తెలుసా, గదిలోనే అక్క బావా ఏం చేస్తున్నా చూసి నేర్చుకోమని. అది చేసేటప్పుడు చూసి ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమని. అక్క మంచం పైన ఉంటే నేను మంచం కింద ఉంటా, అక్క మంచం కింద ఉంటే నేను మంచం పైన ఉంటా. దడుచు సత్యం ఉండదు, లోపల ఏమైనా గోళీలాట ఆడుకుంటారనుకున్నా. ఏం నేను వస్తా. ఎవరు ఆపినా ఆగేటట్లేదు, కొంచెం ఆగండి. ఎక్కడికండి? అది కాదండి, అమ్మాయి తొందరపడుతుంటే గదిలో తీసుకెళ్ళి ఏం చేద్దామని, దాంట్లో చూపిద్దామని. ఏంటది? అది అద్దంలో చూపిద్దామని. అమ్మాయి అన్నం చూపిద్దామని. దాని అద్దం గదిలో తీసుకెళ్ళి చూపిస్తారా? సర్లేండి. అప్పుడు అర్థం ఇది అమ్మాయి. ఏమండి అది ఉండగా మన గదిలోకి వెళ్ళొద్దు కానీ నేను ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. అడగండి, ఇబ్బంది ఏముంది. మా చెల్లెలు చిత్ర చక్కనిదా, మీ రంగనాయకి చక్కనిదా? ఒక్క మాటలో చెప్పండి. ఏముండ ఒకసారి నిలబడి సస్తే కదా. చిత్ర ఒక మాట వాక్ తెచ్చుద్దాం. ఈ ముందు ఎక్కడ దెబ్బతింది కానీ చింతకాయలు జిగిచ్చేవాడు మోయించాడు. ఏమైందండి దానికి? అది కాదని వాక్కు చేయమంటే వాంతులు చేసుకుంటుంది ఏంటండి? బావా మీరేగా వాక్ చేయమంది. వాక్కు చేయమంటే నడవమనే. అదేదో తెలుగులో చెప్పొచ్చు. మాకేం తెలుసు, మీకు భాష లోపం అన్నాడు. ఏంటి నడక? పెసర జలం నడువు దిగిన ముసల గొర్రె నడిచి నడుస్తాను ఆసన బొమ్మ. ఇది నడకట్ట అయితే బావా నడక బాగలేదా? ఎట్ట బాగుంటది? అది నాకు నడు చూపించండి మీరు. మా సాగుకు వచ్చింది నడువా. ఉండండి. నడిస్తే కనీసం గంటకు 10-15 మంది వెంటబడద్దు. వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి. ఈ నడకలా ఉంది తెలుసా, తెల్లారుజాము వస్తా దొంగలు పట్టుకుంటానికి అలా ఉంది. నా నడక బాగలేదు. అందమైన బావా చందమామ లాంటి వాడా, బావా నీ అందమంతా చూసి నేను మురిసిపోయా బావా. అందమైన బావా చందమామ లాంటి వాడా, అందమైన బావా చందమా.
అది హైదరాబాదులోన ఏంది బావా చంద్రాజపాలెంలో గుంజోళ్ళు ఉన్నారు మా మామలు, వాళ్ళకి పట్టిస్తా నిన్ను. దేనికి బావా? అది కాదే ఆ టూపితే జనం ఊరుకుంటారు అసలు. ఏం చేస్తారు బావా? అసలు మనిషి మనిషి ఎంత ఎంత పని అయిపోతాడు అసలు. ఎంత పని అయింది? గుండె జారి నాకైతే వాళ్ళ అవునా? గాజు వాకాలన గాజు వాకాలన అదా దాంతో అయిపోయింది వారం. బావా ఓయ్ బావా ఓయ్ బన్నీ బావా బన్నీ రాయరా బన్నీ 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 అన్ని కాదోయ్ కూడా బన్నీ అన్ని కాదోయ్ చిన్ని 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 ఇరగదీసిందండి అమ్మాయి.